మూడుముళ్ళ బంధం ఎపిసోడ్ 224. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ చూసి వెళ్ళిపోకుండా స్టోరీలో ఉందో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. విక్రమాదిత్య కాన్ఫరెన్స్ హాల్లోకి వెళ్ళిన తర్వాత అక్కడున్న మేనేజర్తో టీమ్ లీడర్స్తో బిజీగా మీటింగ్ కండక్ట్ చేస్తాడు. ఆఫీస్కి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి అలాగే అకౌంట్స్ గురించి వాళ్ళతో డిస్కషన్ చేస్తూ ఉంటాడు. విక్రమాదిత్య ఫోన్ సైలెంట్లో పెట్టడం వలన వైష్ణవి ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా విక్రమాదిత్యకి వినిపించదు. అలాగే చాలా సీరియస్గా టీం అందరితో డిస్కషన్ చేయడం వలన విక్రమ్ కూడా ఫోన్ అసలు యూజ్ చేయడు. వైష్ణవి అనూషతో మాట్లాడి తిరిగి మళ్ళీ రూమ్లోకి వెళ్ళి విక్రమ్కి ఫోన్ చేస్తూ, ఎందుకు విక్కీ నా ఫోన్ అసలు అటెండ్ చేయడం లేదు? వర్క్లో బిజీగా ఉన్నాడా? నేను పెట్టిన మెసేజ్ కూడా చూడలేదెందుకు? నాకు వెంటనే విక్కీని చూడాలని ఉంది. మార్నింగ్ నుండి విక్కీని చూడలేదు అని టైం వైపు చూస్తుంది. అప్పటికే టైం 4 చూపిస్తుంది. లేదు, నేనే ఆఫీస్కి వెళ్తాను, విక్కీ అప్పుడే ఇంటికి వచ్చేటట్టు లేడు అని అనుకుంటూ కిందికి వెళ్ళి అనూషతో మాట్లాడుతుంది. వదిన, నేను విక్కీ దగ్గరికి వెళ్తాను. విక్కీ అసలు నా ఫోన్ అటెండ్ చేయడం లేదు అని అనగానే, లేదు వైషు, చిన్న వెళ్ళేటప్పుడు మరీ చెప్పాడు నిన్ను బయటికి పంపించవద్దని. అందులోనూ ఈరోజు ఆఫీస్లో హెవీ వర్క్ ఉంటుందని కూడా చెప్పాడు. సో అందుకని నీ ఫోన్ అటెండ్ చేయలేదేమో. నువ్వు కంగారు పడకు, నీకు కాల్ చేస్తాడు సరేనా అని అనగానే, అలాగే అని అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటుంది. అనూష కీర్తి ఏడుస్తూ ఉండడంతో, నేను కీర్తిని పడుకోబెట్టి వస్తాను సరేనా, ఇక్కడే ఉండు అని చెప్పి అనూష రూమ్లోకి వెళుతుంది. వైష్ణవి అలాగే కూర్చుని ఆలోచిస్తూ, లేదు, నేను విక్కీని కలవాలి. నా మనసంతా చాలా గందరగోళంగా ఉంది. విక్కీ వచ్చేటప్పటికి నైట్ అవుతుందని అనిపిస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయడం కష్టం అని అనుకుంటూ గూగుల్లో విక్రమ్ ఆఫీస్ సెర్చ్ చేసి లొకేషన్ ఆన్ చేసుకుని రూమ్లో ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటికి వస్తుంది. వైష్ణవి బయటికి రాగానే అక్కడున్న స్టీఫెన్, మేడం మీరేంటి ఇలా వచ్చారు? ఎక్కడికైనా వెళ్తున్నారా అని అడుగుతాడు. అసలే చిరాకులో ఉన్న వైష్ణవి స్టీఫెన్ వైపు చూసి, అవును, విక్రమ్ గారు నన్ను వెంటనే రమ్మన్నారు, అందుకే వెళ్తున్నాను. నాకు కోపం తెప్పించకుండా పక్కకి తప్పుకోండి అని అక్కడే ఉన్న కారులో కూర్చుంటుంది. స్టీఫెన్ పరుగున వైష్ణవి దగ్గరికి వెళ్ళి కారు విండోలో నుండి, మేడం మీరు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, సార్ మరీ చెప్పారు, లేదంటే మీరు బ్యాక్ సీట్లో కూర్చోండి, నేను మిమ్మల్ని సార్ దగ్గరికి తీసుకువెళ్తాను అని అనగానే, అవసరం లేదు, నేను వెళ్తాను, అయినా చెప్పాను కదా విక్రమ్ గారు నన్ను రమ్మన్నారని, నన్ను విసిగించకుండా మీరు పక్కకి తప్పుకోండి అని చెప్పి వైష్ణవి కారు డ్రైవ్ చేసుకుని ముందుకు వెళ్ళిపోతుంది. ఇదేంటి, మేడం గారు ఒకరే వెళ్తున్నారు? విక్రమ్ సార్ మేడం బయటికి వచ్చేటట్టయితే నాకు తప్పకుండా ఇన్ఫార్మ్ చేసేవారు కదా అని వెంటనే విక్రమ్కి కాల్ చేస్తాడు స్టీఫెన్. కానీ విక్రమాదిత్య స్టీఫెన్ కాల్స్ కూడా అటెండ్ చేయడు. ఇదేంటి ఇప్పుడెలా? లేదు, మేడం ఒకరు ఒంటరిగా వెళ్ళడానికి వీల్లేదు, సార్కి తెలిస్తే నన్ను చంపేస్తారు అని వెంటనే వేరొక కారులో ఎక్కి బయటకు రాగానే వైష్ణవి కారు కనిపించదు. ఇదేంటి మేడం కారు ఎటు వెళ్ళిపోయింది అని అనుకుంటూ అక్కడే ఉన్న వాచ్మెన్ని అడుగుతాడు. వాచ్మెన్ వైష్ణవి కారు వెళ్ళిన రూట్ చెప్పగానే స్టీఫెన్ కూడా అదే రూట్లో కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తాడు. కానీ ముందుకు వెళ్ళినా కూడా అక్కడ మళ్ళీ 4 రోడ్లు రావడం వలన వైష్ణవి ఎటు వెళ్ళిందో తెలియక ఈరోజు ఏదో సునామీ వచ్చేలాగుంది. అసలు ఎప్పుడు కూడా మేడంని ఒంటరిగా పంపించరు విక్రమాదిత్య సార్. ఇప్పుడు మేడం ఒకరే ఒంటరిగా వెళ్ళారంటే విక్రమాదిత్య సార్కి తప్పకుండా కోపం వస్తుంది. ఎలాగో మేడం సార్ ఆఫీస్కి వెళ్ళుంటారు, నేను కూడా సార్ ఆఫీస్కి వెళ్ళి డైరెక్ట్గా సార్కి చెబితే సరిపోతుంది కదా అని అనుకుంటూ స్టీఫెన్ కూడా విక్రమ్ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. అయితే స్టీఫెన్ వెళ్ళే రూటు వేరుగా ఉంటుంది. వైష్ణవికి ఆఫీస్ రూట్ తెలియకపోవడం వలన గూగుల్ మ్యాప్ని ఫాలో అవుతూ వేరే రూట్లో వెళ్తూ ఉంటుంది. విక్రమ్ మీటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యేసరికి అప్పటికే 5 అవుతుంది.
విక్రమ్ సిద్ధార్థతో కలిసి మళ్ళీ ఛాంబర్లోకి వస్తాడు. సిద్ధార్థ, నీకు ఒక పిఏ కావాలని చెప్పాను కదా, ఎంతవరకు వచ్చింది అని అడగగానే, ఎస్ సార్, ఒక అమ్మాయిని సెలెక్ట్ చేశాను, ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పి సిద్ధార్థ బయటికి వెళ్ళిపోతాడు. మీటింగ్తో బాగా టైర్డ్ అయిపోవడం వలన విక్రమ్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. కొంత సమయం తర్వాత వచ్చి పాకెట్లో ఉన్న మొబైల్ తీస్తూ ఉండగా సిద్ధార్థ నిషాని తీసుకుని విక్రమ్ ఛాంబర్లోకి అడుగు పెడతాడు. నిషాని చూడగానే విక్రమ్ చిరాకుగా ఫీల్ అవుతూ, ఈ అమ్మాయినా నాకు పిఏగా పెట్టింది అని కోపంగా అంటాడు. ఎస్ సార్, తను అబ్రాడ్ నుండి వచ్చింది, అలాగే ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అని భయంగానే చెబుతాడు సిద్ధార్థ్. విక్రమ్ నిషా వైపు చూసి యూ కెన్ గో అని అంటాడు. నిషా అప్పటి వరకు విక్రమ్ని తినేసేలాగా చూస్తూ ఉంటుంది. విక్రమ్ అరిచిన అరుపుకి స్పృహలోకి వచ్చి వెంటనే అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఏంటి సిద్ధార్థ, అసలు ఆ అమ్మాయికి కొంచెం కూడా డ్రెస్ సెన్స్ లేదు, ఇలాంటి వాళ్ళని మనం ఆఫీస్లో జాయిన్ చేసుకోమని నీకు తెలియదా అని చాలా సీరియస్గా అంటాడు విక్రమ్. తెలుసు సార్, నేను ఆ అమ్మాయికి చెబుతాను, బట్ ఆ అమ్మాయి వర్క్ బాగా చేస్తుంది, నాకు తెలిసిన అమ్మాయి అని అబద్ధం చెబుతాడు సిద్ధార్థ్. ఎందుకంటే విక్రమాదిత్య ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయడని సిద్ధార్థ్కి తెలుసు. మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్ వర్క్ చాలా బాగా చేస్తుందని మా ఫ్రెండ్ చెప్పాడు, అందుకనే అని ఇంకేం మాట్లాడలేకపోతాడు సిద్ధార్థ్. సిద్ధార్థ్ అంతలా చెబుతున్నాడంటే ఆ అమ్మాయి టాలెంటెడ్ అని విక్రమ్కి అనిపిస్తున్నా కూడా ఆ అమ్మాయిని తన పిఏగా పెట్టుకోవడానికి విక్రమ్ మనసు అంగీకరించదు. కానీ కొన్ని సంవత్సరాలుగా అదే కంపెనీలో వర్క్ చేస్తున్న సిద్ధార్థపై ఉన్న అభిమానం వలన ఆలోచనలో పడతాడు విక్రమ్. ఒకసారి సిద్ధార్థ వైపు చూసి, సరే, రేపటి నుండి ఇలాంటి చెత్త డ్రెస్సులు వేసుకోకుండా కొంచెం అమ్మాయిలాగా ఉండమని చెప్పు అని కోపంగా అంటాడు. ఓకే సార్, తప్పకుండా అని చెప్పి సిద్ధార్థ అక్కడి నుండి భయంగా బయటికి వెళ్ళిపోతాడు. విక్రమ్కి చిరాకుగా అనిపిస్తుంటే సీటు వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. సడన్గా తనకి వైష్ణవి గుర్తుకు రాగానే ఒకసారి టైం చూస్తాడు. అప్పటికే 5:30 అవుతుంది. అమ్మో, మార్నింగ్ నుండి అసలు వైషుతో మాట్లాడలేదు, ఇప్పుడు ఎంత గోల చేస్తుందో ఏంటో అని వెంటనే పాకెట్లో ఉన్న తన మొబైల్ తీసి చూడగానే అందులో వైష్ణవి నుండి, స్టీఫెన్ నుండి, అనుష నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. వాటిని చూడగానే విక్రమ్కి అనుమానం వస్తుంది. ఇంతలో అనుష నుండి కాల్ వస్తుంటే ఫోన్ అటెండ్ చేస్తాడు విక్రమ్. హలో అక్క, ఎందుకు అన్నిసార్లు కాల్ చేసావు అని విక్రమ్ అడగగానే చిన్న అని కంగారుగా అంటుంది అనుష. అనుష వాయిస్ చాలా కంగారుగా వస్తుంటే విక్రమ్కి అనుమానం వచ్చి ఏమైంది అని అంటాడు. చిన్న, వైష్ణవి చాలాసేపటి నుండి ఇంట్లో కనిపించడం లేదు అని అనగానే వెంటనే విక్రమ్ చైర్లో నుండి లేచి వాట్ అని అరుస్తాడు. మరి వైష్ణవి ఏమైందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. స్టోరీ నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కామెంట్ చేయకపోతే స్టోరీ నచ్చట్లేదనే కదా అర్థం.